హాయ్ అండి. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ మెడికల్ ఫీల్డ్ అనేది మీకు ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. అంటే యాక్చువల్లీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుందంటే మెడికల్ ఫీల్డ్ అనేది ఇట్స్ వెరీ సింపుల్, కామన్ థింగ్స్ ఇందులో ఏమి ఉండదు. అందరూ అనేస్తారు మాటతో డాక్టర్ అనేవాడు భగవంతుడితో సమానం. డాక్టర్ అనేది భగవంతుడితో సమాధానం మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను మీకు ఈరోజు లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ వన్ థింగ్. ఓకే. మీ జీవితంలో మీరు నిజంగా ఎప్పుడైనా మీకు ఒకవేళ అంటే ఒక మానవ జీవితం ఎలా ఉంటది? డబ్బు, ఆతృత, తర్వాతనే కష్టాలు, సుఖాలు, మీ కోపం, క్రోధం ఇవన్నీ ఉంటాయి కదా మనిషికి. సో, ఇవన్నిటిని మీరు మర్చిపోవాలి. దీని గురించి మీరు ఒకసారి తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడైనా ఒకసారి మీరు ఏదైనా ఒక ఎమర్జెన్సీ వార్డ్‌కి కానీ, ఒక ఐసీయూకి గానీ, మీరు ఆల్రెడీ పేషెంట్ రిలేటివ్స్‌ని చూడడానికి వెళ్తుంటారు. అక్కడ చూడండి వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో మీరు ఎళ్ళిన 10 నిమిషాలకే మీరు ముక్కు, నోళ్ళు, కళ్ళు మూసుకొని మాస్క్‌లు వేసేసి ఎంతో ఇచ్చేసేసి భయపడిపోతారు. అలాంటిది పాపం మా ఫీల్డ్‌లో నర్సింగ్ వాళ్ళు గాని, డాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ మీకు తెలుసా ఒక రోజంతా భోజనం చేయని రోజులు కూడా ఉంటాయి. ఈవెన్ వాళ్ళకి సర్జరీ టీమ్‌లో ఉంటే మార్నింగ్ 7:00, 8:00 స్టార్ట్ అయితే ఈవినింగ్ 6:00 వరకు అదే స్టాండింగ్‌లో ఎటువంటి ఈవెన్ ఒక వాటర్ కూడా యూరినల్స్ కూడా ఆపేసుకొని వాళ్ళ యొక్క లైఫ్‌ని సాక్రిఫై చేసి అవతల ఉన్న వ్యక్తి యొక్క లైఫ్‌ని కాపాడాలనుకుంటారు. అదే మెడికల్ ఫీల్డ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సోల్జర్ ఉన్నాడు చూసుకోండి. సోల్జర్ అనేవాడు డబ్బులిస్తే వస్తాయి అంటారు. ప్రతి ఒక్కరు ఏమంటారంటే సోల్జర్‌కి డబ్బులొస్తేనే ఉద్యోగం చేస్తున్నారు. సోల్జర్ లైఫ్ కూడా ఉద్యోగం కాదండి. అదొక సేవ. అలానే ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము ముందుకు వెళ్తే ఫైరింగ్‌లో మేము చనిపోతామని. అలానే మెడికల్ వాళ్ళకి కూడా వాళ్ళకి తెలుసు ఒకసారి హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళే టైం వాళ్ళకి ఫిక్స్ ఉండదు. సో, అది మీకు తెలియక ఏం చేస్తారంటే ఏదైనా చిన్న తప్పు జరిగితే వెంటనే బ్లేమ్ చేసేయటం, వాళ్ళని తిట్టేయటం, మొఖం మీద తినటం, వాళ్ళ పాపం వాళ్ళు పడే బాధంతా ఒక క్షణంలో వాళ్ళకి ఆహ్, బాధ కలిగిస్తది. సో, అలా చేయకుండా మీరు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. ప్రతి దానికి తొందర పడిపోయి మన మెడికల్ ఫీల్డ్‌లో తొందర అనేది అస్సలు పనికిరాదండి. ఇంకొకటేంటంటే ఈ గూగుల్ నాలెడ్జ్ కంటే ఎక్స్‌పీరియన్స్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీ గూగుల్ నాలెడ్జ్‌కొచ్చేసి క్వెషన్స్ వేసి మీరేదో గొప్పగా ఫీల్ అయిపోయి మీకేదో తెలిసినట్టు అక్కడ మనం షో ఆఫ్ చేయడం మంచిది కాదు. సో, దాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే దానికంటూ ఒక సిస్టమాటిక్ బుక్స్ ఉంటాయి. దానికి ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ ఉంటాయి. అవన్నీ చేసి ఆ ఫీల్డ్‌కొస్తారు. ఈవెన్ ఒక టెక్నీషియన్ కూడా అతనికి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. అవి కాకుండా మీరు లేనిపోని వాటిని డిస్కస్ చేసి వాళ్ళని డిస్కరేజ్ చేస్తే మాత్రం మీకు వాళ్ళు సరైన ట్రీట్మెంట్ అందించలేరు. సో, ఇక నుంచైనా మీరు హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు గాని, ఎవరైనా మీకు ట్రీట్మెంట్ చేయడానికొచ్చినా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. దాని ద్వారా ఏం జరుగుతుందంటే, వాళ్ళు మీకు చేసే ట్రీట్మెంట్‌లో వాళ్ళకి కొంత ఆహ్, ఏంటంటే ఇంకా మంచిగా చేయాలని ఒక